మీకు తెలుసా ఈ క్వెషన్‌లో 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒకటి ఇన్‌కంప్లీట్ డామినెన్సీ, ఇంకొకటి డైహాబ్రిడ్ క్రాస్. సో, ఒక డైహాబ్రిడ్ క్రాస్‌ని, ఇన్‌కంప్లీట్ డామినెన్సీని రెండిటిని ఇంటిగ్రేట్ చేసి మనకొక క్వెషన్ ఇచ్చారు. అది కూడా 2023లో. సో, ఇప్పుడు మీరు చూస్తే నీట్ యొక్క క్వెషన్స్ కానీ, ఎంసెట్ యొక్క క్వెషన్స్ కానీ, ఏదైనా లైఫ్ సైన్స్ క్వెషన్స్ కానీ, డే బై డే అవి ఇండివిడ్యువల్ కాన్సెప్ట్ నుంచి ఇంటిగ్రేటెడ్ కాన్సెప్ట్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో, మీకు ఇంటిగ్రేటెడ్ కాన్సెప్ట్స్‌ని ఐ మీన్ డైహాబ్రిడ్‌కి, మోనోహైబ్రిడ్‌కి, ఇన్‌కంప్లీట్ డామినెన్స్‌కి డిఫరెన్స్ ఏంటి? అవిట్లో సిమిలారిటీ ఏంటి? ఒకవేళ ఈ 2 కాన్సెప్ట్స్ కానీ, ఏవైనా 3 కాన్సెప్ట్స్ కానీ కలిసొస్తే మీరు క్వెషన్స్ ఎలా చేయాలి? అనే కాన్సెప్ట్ గురించి మేము ఎక్స్‌ప్లెయిన్ చేసాం. అండ్ సెకండ్ థింగ్ ఇదే క్వెషన్‌లో మీకు జీనోటైపిక్ రేషియో ఎందుకు 1:2:1 అండ్ ఫినోటైపిక్ రేషియో కూడా 1:2:1 ఎందుకొస్తుంది? ఇది మోనోహైబ్రిడ్ క్రాస్‌కి ఎందుకు సిమిలర్‌గా ఉంది? ఎందుకు డైహాబ్రిడ్ నుంచి వేరియేషన్ అయింది? ఈవెన్ దో ఇక్కడ 1 క్యారెక్టర్‌ని తీసుకుంటే మీకెందుకు మోనోహైబ్రిడ్ యొక్క కంప్లీట్ డామినెన్స్‌కి సంబంధించింది. తర్వాత ఇన్‌కంప్లీట్ డామినెన్స్‌కి సంబంధించిన వేరియేషన్స్ ఎందుకొస్తున్నాయి? ఇలాంటి కాన్సెప్ట్స్ యొక్క క్లారిఫికేషన్స్ కూడా ఈ వీడియోలో ఉంది. అండ్ సెకండ్ థింగ్ ఇదే కాకుండా దీంట్లో ఎన్ని జీనోటైప్స్ వస్తాయి? ఎన్ని ఫినోటైప్స్ వస్తాయి? ఫార్ములా బేస్డ్ అంటే మీకు 2 పవర్ n, 4 పవర్ n ఫార్ములా బేస్‌తో కూడా మీకు చెప్పడం జరిగింది. సో, ఈ ఫుల్ వీడియోని 2 అవర్స్ 45 మినిట్స్ యొక్క వీడియోని మీరు చూస్తే అప్ టు మీరు లింకేజ్ యొక్క కాన్సెప్ట్ వరకు మీరు తెలుసుకోవచ్చు. సో, మీకు లింకేజ్ వరకి మీకొక కాన్సెప్ట్ ఐడియా కావాలంటే, ఈ 2 అవర్స్ 45 మినిట్స్ వీడియో చూడండి. అందులో పీవైక్యూస్ ప్లస్ కాన్సెప్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది.